సో ఇప్పుడు మనం టర్కిష్ మెనమెన్ తయారు చేస్తున్నాము. అంటే ఇందులో మనం క్యాప్సికమ్ వేసుకుంటాం, బెల్ పెప్పర్స్ వేసుకొని చక్కగా ఎగ్ కర్రీ లాగా చేస్తామన్నమాట. డైరెక్ట్గా తినేయచ్చు, లేదా మనకైతే చపాతీలు పుల్కాతో అలవాటు కాబట్టి చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా సరే రెగ్యులర్గా కూడా మనం ఇంట్లో ఎగ్ కర్రీ చేసేటప్పుడు మిరియాలు వేస్తే చాలా బాగుంటుందండి. సో ఫస్ట్ రెగ్యులర్గా మనం ఎగ్ కర్రీ చేసుకునే ప్రాసెస్ అయితే అస్సలే కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంత పెద్ద ప్రాసెస్ కూడా కాదు, చిన్న ప్రాసెసే. ఫస్ట్ మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకున్నాను నేను. దాన్ని డైరెక్ట్ ప్యాన్లో వేసి ఇలా వేయించుకోవాలి. ఈరోజు మనం క్యాస్ట్ ఐరన్లో చేసుకుంటున్నాము. ఏదైతే మనం ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేస్తే ఎందులో కుక్ చేసి ఆ ప్యాన్ తీసుకొచ్చి డైరెక్ట్గా టేబుల్ మీద పెట్టేస్తారనమాట. ఎందులో కుక్ చేస్తారో అందులోనే సర్వ్ చేస్తారు ఇన్ జనరల్గా టర్కీలో అయితే. ఇలా ఫస్ట్ ఉల్లిపాయలు వేసి ఉట్టివే, ఇందులో బటర్ ఆయిల్ ఏం వేయొద్దు. ఫస్ట్ ఉల్లిపాయలు ఇలా లైట్గా వేగుతూ ఉన్నప్పుడు కొంచెం బ్రౌన్ అయ్యాయి చూసారు, ఆ లైట్ బ్రౌన్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకోండి, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో బటర్, ఇలా వేయడం వల్ల బటర్ మాడిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి ఉల్లిపాయలు కూడా మంచిగా వేగుతాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో గ్రీన్ కలర్ క్యాప్సికమ్, ఎల్లో కలర్ క్యాప్సికమ్, రెడ్ కలర్ క్యాప్సికమ్, ఇవి 3 ఎందుకు స్వప్న, ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది కదా అంటే 3 వేసుకోవాలండి కలర్ కోసం. అంతేకాకుండా గ్రీన్ కలర్లో ఒక టేస్ట్, ఎల్లో కలర్లో ఒక టేస్ట్, రెడ్ కలర్లో ఒక టేస్ట్ బెల్ పెప్పర్స్లో ఉంటుందన్నమాట. కొంచెం రెడ్ కలర్ ఉన్న బెల్ పెప్పర్స్ మనకి లైట్ స్పైస్ తగులుతుంది. అదే ఎల్లో కలర్లో ఉందనుకోండి కొంచెం స్వీటిష్గా ఉంటుంది. గ్రీన్ దాంట్లో మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలా మీరు బెల్ పెప్పర్స్ డిఫరెంట్ వేసుకుంటే ఇంకా కలర్స్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో మనం ఎప్పుడైనా సరే మసాలా గ్రేవీ కర్రీలు చేసుకోవాలి క్యాప్సికమ్తో అన్నప్పుడు గ్రీన్ కలర్ వాడుకోవాలి. అదే మనం సలాడ్స్లో వేసుకోవాలి, కట్ చేసి వేసుకోవాలి అంటే ఎల్లో రెడ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. కబాబ్స్ టిక్కీస్ చేసుకునేటప్పుడు రెడ్ కలర్ పెట్టుకుంటే కనుక ఆ ఫ్లేవర్స్కి చాలా బాగుంటుంది. అలా ఎప్పుడైనా సరే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు బెల్ పెప్పర్స్ ఏది కనిపిస్తే అది తెచ్చుకోకుండా దేనికి వాడుతున్నామో చూసి తెచ్చుకోండి. సో ఇప్పుడు క్యాప్సికమ్స్ మటుకి మంచిగా సాఫ్ట్గా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో మనం చూడండి టమాటాలు, ఇవేమో విత్ తొక్కతోనే కట్ చేసాం, కానీ ఇందులో మనకి సీడ్స్ లేవు, గింజలు లేకుండా ఉట్టి పైన తొక్క కట్ చేసాం. ఇక్కడ ఉన్నవేమో గింజలు ఉన్నాయి, తొక్కు ఉంది, కానీ పైన స్కిన్ లేదు, అలా కట్ చేసాం అన్నమాట. ఎందుకు 2 వేసాము అంటే ఒకటేమో మనం ఆల్మోస్ట్ పేస్ట్ లాగా చేసేసాము గుజ్జు కోసం, ఇంకొకటి టేస్ట్ కోసం. ఇప్పుడు మూత పెట్టేయండి, ఒక 5 minutes మూత పెట్టి సాఫ్ట్ అయిపోవాలి. కాకపోతే ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకొని మూత పెట్టండి. ఎగ్లో ఎప్పుడైనా సరే ఉప్పు కాస్త తక్కువ వేసుకోవాలి. ఎగ్లో పాలకూరలో సహజంగానే ఉప్పు ఉంటుంది. మూత పెట్టేసి ఒక 2 minutes కుక్ అవనిద్దాం. ఎగ్జాక్ట్గా 3 minutes చూడండి అన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి వేసుకోండి. లైట్గా మనం పచ్చిమిర్చి వేసాం, మిరియాలు వేసాం, ఆ ఘాటు సరిపోతుంది, ఇంకా కారం ఏం వేయట్లేదు. సో ఇప్పుడు మొత్తం ఇలా పరుచుకోండి కంప్లీట్గా. 4 గుడ్లు తీసుకున్నాను ఒక బౌల్లో. ఇప్పుడు ఎక్కువగా బీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా ఎగ్ యోక్ బ్రేక్ అయిపోవాలి అంతే. ఇలా మిక్స్ చేసిన తర్వాత చుట్టూ ఇలా మెల్లిగా వదులుకోవాలన్నమాట అంతే.
ఇలా వేసిన తర్వాత చూడండి అక్కడికక్కడే ఇలా కలపడం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది. చిన్న మంటలో, చాలా బటర్ ఉంది కాబట్టి అంటుకోదు. మూత పెట్టేసి రఫ్గా సగం కుక్ అయితే సరిపోతుంది అన్నమాట. చిన్న మంటలో మెల్లిగా మూత పెట్టి కుక్ చేస్తే చక్కగా కొంచెం పొంగుతుంది, ఈవెన్గా కుక్ అయిపోతుంది. కాకపోతే ఫుల్ కుక్ కాదు, సగం కుక్ అవుతుంది. బ్రెడ్ కాంబినేషన్తో ముంచుకొని తింటారనమాట. సో ఎగ్జాక్ట్గా 2 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి హాఫ్ కుక్ అవ్వాలంతే. అమ్మయ్య, ఇప్పుడు తీసి ఇలాగే సర్వ్ చేసేయాలి. ఇంకా పైనుండి కాస్త కొత్తిమీర వేయాలి. టర్కిష్ మెనమెన్ తయారీ విధానం: ముందుగా వేడి ప్యాన్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకొని బటర్ యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. అలాగే అందులో పచ్చిమిర్చి, గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. గింజలు తీసేసిన టమాటా ముక్కలు వేసి ఉప్పు వేసి ఒకసారి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత అందులో మిరియాల పొడి వేసి బీట్ చేసుకున్న ఎగ్ ని కూడా వేసి ఒక్కసారి లైట్ గా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన టర్కిష్ మెనమెన్ రెడీ అవుతుంది.